వాళ్ళకి ఏమీ నేర్పకపోతే రేపొద్దున్న ఈ చిన్ని బిడ్డలు భూమికి భారం అయిపోతారు. ఓల్డేజ్ హోమ్స్లో వాళ్ళ అమ్మా నాన్న పెడుతున్నారు కదా, ఒక్క హైదరాబాద్లో 400 పైన ఉన్నాయి. సౌండ్ చేయకూడదు, నీదే అది. పక్కన ఎవరో ఆడి పేరేం పేరు, ఒరే ఇలా రారా, నువ్వు అమ్మ దగ్గర కూర్చో, అయ్యాక తీసుకో, ఇస్తాను, ఓకేనా? ఇప్పుడు గొడవ చేస్తే ఇవ్వను, సౌండ్ చేస్తే ఇవ్వను, మరి ఓకేనా? అక్కదే నీదే, నువ్వు మళ్ళీ ఇస్తాను, ఓకేనా? దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఏం చెప్తున్నాను? వృద్ధాశ్రమాలు 400 పైన ఎందుకున్నాయి? కొడుకులు ఎదవలు కాబట్టి, అంతేనా? మరి ఇలాంటి ఎదవనా మరి అనకూడదు కదా, అనబోతే తెలియదు. అలాంటి వాళ్ళని ఎవరికన్నారు? వాళ్ళ అమ్మా నాన్నే. వాళ్ళకి ఏం నేర్పించారు? మాతృదేవోభవ నేర్పించలేదు. రామాయణంలో గుడ్డి తల్లిదండ్రుల్ని భుజం మీద వేసుకుని తీసుకెళ్ళినాడే, ఆయన పేరేంటి? 50 గొంతులు రావాలి, ఎక్కడొచ్చినాయి? వాళ్ళకి ఎవరికి తెలియదు. సినిమాల్లో ఏదైనా పేర్లు చెప్పండి, చెప్తారు. నువ్వు మీ అబ్బాయికి ఎప్పుడూ చెప్పలేదు శ్రవణ కుమారుడు గురించి, ఎందుకని? నీకు తెలియదుగా. అందుకని నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లో ఉన్నావు. అమ్మని నాన్నని ఎలా చూసుకోవాలో నేర్పించినటువంటి రామాయణం నువ్వు చదవలేదు. బాగా చదువుకో, ఇదే నేర్పావు మీ పిల్లలకి. ఏం చదువుకున్నారు వాళ్ళు? జీవితాన్ని చదువుకోలే, ప్రపంచాన్ని చదువుకోలే, రామాయణం చదువుకోలే, భాగవతం చదువుకోలే. ఫైనల్గా వాళ్ళు చదువుకున్నది ఏదో అక్కరకరాని విద్య చదువుకున్నారు, పొట్టగా ఏదో సంపాదించుకున్నారు. మొన్న అయితే బెంగళూరులో ఒక ఆయన చచ్చిపోయాడు. మీ నాన్నగారు చచ్చిపోయారండి అని అమ్మ అమెరికాలో ఉంటే ఫోన్ చేస్తే, ఏం చేయాలి ఇప్పుడు? పోతే మీకు కుదిరితే తగలెట్టండి, లేకపోతే మున్సిపాలిటీ దాన్ని పడేయండి. ఎవరైతే కూతురు, ఎవరైతే ఏంటి అంటే బాండేజ్ లేదు, బాండ్ పేపర్ ఉంటే అయిపోతే చాలు. అర్థమైందా? బాండ్ పేపర్ మీద సంతకం పెట్టుకుంటే చాలు. ఒక వీడియో చూశాను, వృద్ధురాలు కారులో ఉంది, ఇంకా ఓపిక ఉందో చచ్చిపోయిందో, ఆవిడతో సంతకాలం అవే వేలిముద్రలు ఏం చెప్తున్నారు. శవం కూడా పనిచేస్తుంది కాగితాల కోసం. మనం ఇంకా చాలా వినలేనివన్నీ ఉంటాయి. ఈ శవాల దగ్గరికి వెళ్తే శవాల మతాలు వస్తాయి. అదైందా? కాబట్టి మనం ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, పురాతనమైన ఈ దేవాలయంలో మనం కూర్చుని అంత బాల వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందుతూ ఈ యొక్క వరంగల్లో కాకతీయులేని నేలలో పుట్టి పౌరుషం లేకుండా ఎవడో రైస్ బ్యాగ్ ఇస్తే మతం మారిపోతే నీ పుట్టుకి ఏమన్నా అర్థం ఉందా? పరమార్థం ఉందా? అందుకని ఆలోచించండి, మీ సమయాన్ని సక్రమంగా గడపండి, మీ పిల్లలతో కూర్చుని మాట్లాడండి. వారానికి ఒక్కరోజు, ఈరోజు శనివారమా, కూర్చోండి. సాయంత్రం మీ ఇంట్లో రామాయణం బయట తీయండి, మీ ఇంట్లో భౌతికత బయట తీయండి, మహాభారతం భాగవతం బయట తీయండి, ఒకసారి తుడవండి. పిల్లలు అందరూ కూర్చోండి, అందరూ 3 సార్లు చెప్పండి, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇంతే. ఇలా చెప్పి మీరు చక్కగా ఆ భగవద్గీత గ్రంథానికి అలా ఒక్క అగరబత్తి తిప్పి, తండ్రి ఒక పేజీ, కొడుకు ఒక పేజీ, కూతురు ఒక పేజీ, భార్య ఒక పేజీ, నో మోర్ క్రేజీ. అర్థమైందా? అందుకని మీరు చక్కగా భగవంతుడి యొక్క నామం రోజు చేయండి, సూర్యుడికి నమస్కారం చేయండి, నెలకి 2 సార్లు ఏకాదశి చేయండి. ఇక్కడ మనం కలవడానికి ప్రధాన కారణం ఈ నెల 28 అంటే సరిగ్గా 2 వారాలు ఉంది, మన కాళోజీ కళాక్షేత్రంలో, మన వరంగల్ బాలసముద్రం దగ్గర కాళోజీ కళాక్షేత్రంలో అభయ్ హిందూ సేన, భయం లేని హిందువుల్ని తయారు చేయడానికి ఓ సంస్థని 2024లో మనం స్థాపించాం. కనకదుర్గమ్మ పాదాల దగ్గర విజయవాడలో. ప్రథమ వార్షికోత్సవం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర జరిగింది. ఇప్పుడు భద్రకాళి పాదాల దగ్గర ఈ వరంగల్లో జరపాలని సంకల్పించాం.
అప్పుడు మీరందరూ కూడా ఆ రోజు టిఫిన్కి వచ్చేసేయండి. పొద్దున్నే కనీసం 8:30 కన్నా వచ్చేసేయండి. వచ్చేసి తగ్గ టిఫిన్ చేసేసి పైన కూర్చుంటే హాలు 1300 మంది పడతారు. చక్కగా కూర్చోండి. శుభ్రంగా వాళ్ళు ఎలా ఇచ్చారో అలా మనం వెనక్కి ఇచ్చేయాలి. డబ్బులు కట్టేశాం, పర్మిషన్ వచ్చేసింది. ఇంకా మిగిలింది ఏర్పాట్లు చేసుకుని వినడం, ప్రసాదం వినే పని, తినే పని. ఏమన్నా మధ్యలో భారత్ మాతకి అనే పని అదవుతుందా? తినే పని అలాగా చెప్పక్కర్లేదు, వినే పని చెప్పాలి. అందుకని వినండి, ప్రసాదం తినండి, జై శ్రీరామ్ అనండి. అలాగే హిందువుల దగ్గరే కొనండి. అదవుతుందమ్మా. 28వ తేదీ ఉదయం మనం కాళోజీ కళాక్షేత్రంలో అభయ హిందూ సేన ద్వితీయ వార్షికోత్సవంలో కలుస్తున్నాం. నేను చాలా ఆనందపడే విషయం ఏంటంటే, వరంగల్లో చేద్దాం అనే ఆలోచన ముందు మా లాయ శ్రీకృష్ణ గారికి వచ్చింది, మా అభయ హిందూ సేన వ్యవస్థాపకులు వారికి ముందు. ఎందుకు అంటే ఈ ఆలోచన వారికి రాబట్టి, వారికి నేను సోమనాథ్ శర్మ గారిని పరిచయం చేయబట్టి, సోమనాథ్ శర్మ గారి పుణ్యమాని నిన్న ఒక పురాతన శివాలయం, అంతకుముందు మేడిగట్టు అదే మెట్టుగుట్ట, అంతకుముందేమో పద్మాక్షి, తర్వాత బొమ్మల గుడి, ఇలా ఎన్నో శివాలయాల్లో నా చేత అభిషేకం చేయించి, అమ్మవారికి స్వామివారికి పూజలు చేయించి, ఇలా పురాతనమైన ఎన్నో ఆలయాలు మమ్మల్ని దర్శింపజేయించారు మా శర్మ గారు. గివ్ ద బిగ్ హ్యాండ్. సో కాబట్టి మా శ్రీకృష్ణ గారు తీసుకున్న నిర్ణయం చాలా అత్యద్భుతమైన నిర్ణయం అని ఎప్పుడు నిరూపించాలి మీరు? ఎప్పుడు 28 జూను. 28 జూను మీరే మా బోను, మీరు చేసుకోవాలి ఓను, మీరు రాకపోతే గాను. అందుకే పనిచేస్తున్నా టోను. అర్థమైందనా? ఒక క్షణం వినండి వారి మాట, వినాలి. గ్రూప్ అనగానే అమ్మ గుడ్ మార్నింగ్ అని పెడతారు, గుడ్ ఈవినింగ్ అని పెడతారు. ఏముండవు, కేవలం హిందూ ధర్మం గురించి, హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి, హిందువుల ఆడపిల్లలు ఎట్లా మోసపోతున్నారు, ఇవన్నీ గురించి కూర్చుని అన్ని లాస్ ఎప్పుడు పెడితే అప్పుడు అడగకూడదు. ఇవ్వను ఖచ్చితంగా ఇవ్వను. ఈ సభలు అవ్వడానికి ఒక ఆర్థిక నాయకుడు అవసరం. ఎవరిని పోస్ట్ చేయలేదు, గురువుగా చెప్పరు. దాదాపు ఈ కార్యక్రమం 15 లక్షలతో కూడిన పని. ఎవరికి తోచిన విధానం వారికి ఆ స్కానర్ ద్వారా నాన్న అందరూ మంత్రం చెప్తాను, నిలబడండి, నమస్కారం మొదలు పెట్టండి. నారా అందరి కింద దిగిపోండి, దిగండి, పైన ఉండద్దు. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీ గోవిందుడు కావాలా, గొడవలు కావాలా?
అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా, మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. ఇప్పుడు మధ్యాహ్నం పోస్తారు భోజనంలో పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతాను నలుసు, మీకు అంటూ నలుసు. శ్రీమద్ రమారమణ గోవింద. మహాక్షేత్రం అక్కడ మన అందరం వెంకటేశ్వర గుడి నుంచి ఒక 1000 మంది పైన రావాలని భక్తులందరికీ విన్నపం. ఇళ్లలో చుట్టాలకు పక్షాలకు అందరికీ హైదరాబాద్ గౌడ్లో ఉన్న కాళోజీ అందరు కలుస్తాము. ఎవరికి వెళ్ళిపోయింటారు సార్ లక్ష్మణ్ ఎక్కడ పోయాడు? లక్ష్మణ్ ఏడి? ఇక్కడే ఉండమన్నాను, ఎక్కడికి వెళ్ళిపోయింటాడు? ఎక్కడికి వెళ్ళావురా నాన్న? సౌండ్ చేయకండి నాన్న, ఫోన్ వచ్చింది ఎవరిదో, పీకన ఒక్కడి దాన్ని. ఫోటోలు తీసుకుందాం, వెయిట్ చేయండి నాన్న, సౌండ్ చేయకండి. సార్ మళ్ళీ దిగుదాం ఒక క్షణం. మీ అందరికీ ఈ ప్రసాదం ఇస్తాను చేత్తో. అయితే ఇది కూడా ప్రసాదమే. వీడు రాస్తాడు, వెళ్ళరారా ఇలా. ఏం పేరు నీ పేరు? సుజైన్. ఇదిగో చేయి పట్టు, తిప్పు, స్మెల్ చూడు, బాగుందా? వాసన చూడే. ఇది అందరికీ రాయి. అక్కడికి వెళ్ళు, చివరి నుంచి రాసుకుంటూ రా. ఓకే, అక్కడికి వెళ్ళు. మళ్ళీ నాకు ఇది బృందావన ప్రసాదం నానా. సో తర్వాత మీ అందరూ కూడా ఏకాదశి పేపర్ వచ్చింది. రేపు 25 ఏకాదశి, అంటే ఇంకా ఎన్ని రోజులు ఉంది? 12 రోజులు ఉంది. ఈ 12 రోజులు వేసేయండి, ఆ రోజు మూసేయండి. ఎవరన్నా వద్దంటే వేసేయండి. అదవుతుందా? మీరు ఆ ఒక్కరోజు ఉపవాసం చేయండి. అలాగే మీకు మన అభయిందు సేన కాళోజీ కళాక్షేత్రం కార్యక్రమం పాంప్లెట్ ఇచ్చారు, అది ఫాలో అవ్వండి. అలాగే మీకు ఒక కార్డు కూడా వచ్చిందా? చిన్న కార్డు వచ్చిందా? చిన్న కార్డు వచ్చింది. ఆ కార్డులో మంత్రం ఉంది. అందరు చెప్పండి, చేతులెత్తి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం రోజు అనుకోండి. అలాగే మీకు ఇంకో పేపర్ వచ్చింది. ఏమిటంటే ఇది చాలా ముఖ్యమైన పేపర్. ఇది గొర్రెల పేపర్. గొర్రె బొమ్మ ఉందా? గొర్రెల పేపర్ ఎందుకు ఇచ్చామంటే, మీరు మతం మారండి, మా ఎండిపోయిన శవాన్ని నమ్ముకోండి అని వస్తుంటారు కొందరు. వాళ్ళకి ఈ ప్రశ్నలు అడగండి, ఆన్సర్ ఇస్తే 90 లక్షలు ఇచ్చి మనం మతం మారిపోదాం. నేను ఇస్తాను. నా దగ్గర సిమ్ ఉందే, దమ్ము ఉందే, ఎవడన్నా వస్తే ఇవ్వడానికి సొమ్ము. అర్థమైందా? కాబట్టి ఎవడైనా రావచ్చు, ఆన్సర్ ఇస్తే చాలు. అర్థమైందా? స్పాన్సర్ మేము వెతుక్కుంటాం, ఎవరినన్నా రమ్మ, ఎవరిన. కాబట్టి ఇది కాకతీయులు ఏలిన నేల, రాయులు ఏలిన నేల, రెడ్డిరాజులు ఏలిన నేల, వీరులు పుట్టిన నేల. ఇటువంటి చోట ఒక ఎండిపోయిన శవాన్ని పూజించడం, దాన్ని గాడ్ అనుకుని జనానికి రాడ్డేసి మ్యాడ్గా బిహేవ్ చేయడం ఏమైనా తెలివైన పనే? అందుకని అలా మూర్ఖంగా మతం మారినంత మాత్రాన నీ మరణం ఆగదు, నీ వృద్ధాప్యం ఆగదు, నీ రోగం ఆగదు. కాబట్టి వారు తినేది గ్రాసం, చేసేది మోసం, వేసేది వేషం. అటువంటి దరిద్రపు ఎడారి మతాల నుంచి మనం దూరంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 12 ఏళ్ల అమ్మాయి ఖమ్మంలో ఏమైంది? వాడు మరకగాడు 57 ఏళ్ళు మేడ మీద తీసుకెళ్లి మానమగం చేసి పడేశాడు పైనుంచి. ఎందువల్లంటే అది రాక్షస జాతి, అలాగే ఉంటుంది. మానవత్వం మండి కలిసిపోయి అన్న పోరంబోకి ఎదవా ఇప్పుడు కనపడ్డా. అదవుతుందా? కాబట్టి ఈ హిందువులు మాత్రమే ఈ భూమి మీద మానవులుగా పిలువబడతారు. ఎందుకని? సర్వే జన. అర్థమైందా? మన ఒక్కలమే అందరి మేలు కోరతాం. అందరి మేలు కోరేవాడు మాత్రమే మనిషి. అందుకని మా మతం ఉండాలి, మా మతం కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్ పుట్టిస్తాం, పిల్లలను పుట్టిస్తాం, మిగిలిన వాళ్ళందరూ నాశనం చేస్తామనే
నరరూప రాక్షస జాతి నశించిపోవాలి. అందరూ చెప్పండి, ధర్మానికి జయమగుగాక, ధర్మానికి జయమగుగాక, అధర్మం నశించుగాక. భారత్ మాతాకి. ఇప్పుడు మీరు ఎవరైనా ఫోటోలు దిగే బ్యాచ్ ఉంటే దిగుదురు. నేను మీకు ప్రసాదం ఇస్తూ ఉంటాను. తెంపి ఇస్తూ ఉండు. కూర్చో, అందులో పడే. ఫోటోలు వెలుగులో తీసుకుందాం. ఇక్కడ ఎందుకు బయట పోదాం, బయట పోదాం. నువ్వు ఉండరా, నీకు గిఫ్ట్ ఇవ్వాలి. అక్కడ వెయిట్ చేయి. ఇగో 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 ఈ అక్క నువ్వు ఉండనే ఇస్తానే. నువ్వు దాడి పక్కనే కూర్చో తల్లి. ఫోటోలు వెలుగులో తీసుకుందాం. నువ్వు పండు తీసుకుని నువ్వు పైన ఉండు, నీకు గిఫ్ట్ ఇవ్వాలి. ఫోటో వెలుగులో తీసుకున్నాను. తీసుకున్న వాళ్ళు కూర్చుంటేనే ఇస్తా, కూర్చుంటేనే అదే జరగండి. ఏం లేదు, చెవి దగ్గర కదా, కొంచెం నెమ్మది. లక్ష్మీనరసింహ ఎంతమంది పిల్లలు? పెళ్లి చేశారా? పాప కిందికి దిగాలి, అందరు కిందికి దిగాలి. తల్లి పేపర్ వచ్చిందిరా? సార్ వదిలేయండి, సాక్స్ ఉంది కదా అందుకనే వాళ్ళు ఏమనలేము. అమ్మ వెలుగులో తీసుకుందాం ఫోటో. అమ్మ తల్లి ఓ భలే భలే. అయిందా? నువ్వు ఇక్కడే ఉండు, గిఫ్ట్ ఇవ్వాలి పైన ఉంది. ఇక అయిందా? వచ్చాడా? నీ పేరేం పేరు? ఏం చదువుతావు? ఉండే నీకు గిఫ్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఉండు. పిల్లలు మాత్రం పక్కన ఉండండి. పెద్దోళ్ళు వెళ్ళిపోయినా తల్లి, పిల్లలు మాత్రం పక్కన ఉండండి. గిఫ్ట్ ఇచ్చాక రే నీకు గిఫ్ట్ అలాగా. ఓ వీడికి ఆల్రెడీ వచ్చింది అదే, మొన్న ఇచ్చానా? మిషన్ ఇచ్చాను కదా, జపం చేసేది. కట్టినావు మరి? ఏం లేదా? మాల ఇచ్చాను, మాల జపం చేసే మాల ఇచ్చాను కదా. అంటే వాడు జనగాముడు వాళ్ళ. నువ్వు అక్కడ కూర్చుంటే ఇస్తా, నిలబడితే ఖచ్చితంగా ఇవ్వను, నిలబడితే ఖచ్చితంగా ఇవ్వను. ఏం పేర్రా? అమ్మ పేర్రా? ఏం చూస్తున్నా? ఉండే నీకు మాల ఇవ్వాలి. ఇస్కాన్కి వెళ్తారమ్మా? మొన్నే వచ్చాను. మీ పేరు? దేవాంశి. దేవాంశి పెద్ద చెప్పు. అయిందా తల్లి? ఫోటోలు అక్కడ తీసుకుందాం వెలుగులో. అయిందా? అందరు అయిందా? అమ్మ ఫోటోలు నేను అక్కడికి వస్తాను, ఎందుకంటే ఇక్కడ ఒక్క మీరు ఎలా మూగితే వచ్చేది తెక్క, అది మాత్రం పక్క. అయిందా?
అయిందా? తోట శివప్రసాద్ గారండి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తోట వన్ ఆఫ్ ద రైస్ మిల్లర్స్. సంతోషం. అయితే రైస్ కొనక్కలే మనం, అంటే పెద్దలు అడుగుతున్నారు. ఎందుకంటే ఆయన నైసు, ఆయన ఇవ్వాలి రైస్. ఈ నెవర్ టెల్ లైస్. తెలుసు తెలుసు, నేను ఒక ఆల్రెడీ వారి కోసం ఒకటి రెడీ చేసి పెట్టుకున్నా. తెలుసు. అయిందా ఇది? దీని గొడవ అయిందా? ఇప్పుడు కాదు కాదు కాదు, నేనేమంటా అంటే మనందరం ఒరే పిల్లలు సార్ వెలుగులోకి వెళ్దాం. ప్రవీణ్ అక్కడ వెలుగు లేదు, అక్కడికి వచ్చి మనం ఫోటో దిగుదాం. రే రెడ్డి 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 ఇలా రావాలే, ఓ అనాలే రావాలే. ఇవి హుండీలో వేయి. మనం అక్కడికి వెళ్ళి ఫోటో దిగుదాం వెలుగులో. ఎందుకంటే ఇక్కడ ఎక్కొచ్చేస్తా, నువ్వు కూర్చుంటేనే ఇస్తా, లేకపోతే ఇవ్వను, ఖచ్చితంగా ఇవ్వను. ఇవి తులసి నాన్న బోల్డ్ నియమాలు ఉంటాయి కదా. తులసితో మాంసాహారం తింటే అది ఇవ్వకూడదు. తులసి జపం చేస్తేనే ఇస్తారు. ఇప్పుడు నుంచో నుంచో గడా. ఏం పేరు నీ పేరు? ఇగో ఈ వేలు ఆడాలి, ఇలా అండం కాదు. చెప్పు, మంత్రం చెప్పు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఎన్ని వచ్చినాయి? 1 వచ్చిందా? అలా రోజు ఇద్దరు చెయ్యాలి. హరే కృష్ణ. అమ్మ చెప్పుద్ది 108 సార్లు కొండి. అరే పిల్లలు, మీకు మాత్రం నీకు నేను వచ్చిందిగా నాన్న. ఏం పేరా? ఈ పుచ్చుకెళ్ళరా, ఈ పేరురా వెళ్ళరా. మేధాంశు పుచ్చుకో నాన్న. ఇది ఈ 2 వేళ్లతో ఇలా పట్టుకుని హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ముందు అక్కలకి ఇచ్చేస్తాం, మీరు ఉండాలి. పెద్దోళ్ళు తీసేసుకోండి. చదువుకునే పిల్లలే, పెద్దోళ్ళు ఎవరో పెళ్ళి అయిన వాళ్ళు తీసుకోకండి, పిల్లలే ముఖ్యం నాన్న. ఈ 2 వేలు కార్డు తీసుకోండి, మీకు ఆల్రెడీ ఇచ్చి ఉంటారు. తెలు అయిందా? జపం చేయాలి, ఓకేనా? అయిందా? అందరు పిల్లలు అయిపోయారా? పిల్లలు అయిపోయారా? నండి ఆడిపోదాం. ఎవరికి ఇవ్వాలి? వచ్చిందా ప్రసాదం? ప్రసాదం ఎవరికైనా రావాలా? పిల్లలకి పిల్లలకి అయితే ఇస్తాం. జాత్ పిల్లలకి ఇస్తాం. ఏందన్నా ఫోటో అక్కడ తీసుకుందాం, అందుకే వచ్చేది. రండి, ఆ వెలుగులో వస్తే రండి. రండి రండి, అటు ఉండాలి కెమెరామెన్. అన్న ఇక్కడ అన్న ఒక్క చెప్పండి ఒక్క చెప్పండి బాబు. ఒకసారి కెమెరా ఒకసారి ఒక్క నిమిషం అన్న. అన్న ఒక్క నిమిషం నేను ఎటు చూడాలో చెప్తూ ఉండండి. నా కళ్ళు ఎటు ఉండాలో చెప్తుంటే చాలు. అమ్మా మీకు పిల్లలు ఎంతమంది? వాళ్ళకి
అటు రండి అందరూ. కొంచెం అలా ఉండండి, నేను వస్తా. అన్నా, పక్కన జరగండి. అయిపోయిందా మీది? అన్న చెల్లెలా ఏం పేరు? రోజు చేయాలి కీర్తన. యూ షుడ్ డూ కీర్తన్. సుజన్ యూ మస్ట్ డూ భజన్. అయిపోయిందా? జరగాలి. ఇప్పుడు దిగా రాలేదా? రాని చూడలేదా? ఒక నిమిషం జరిగి అయిపోయిందా? పిల్లలకి పెద్దోళ్ళకి మీ కమిటీ వాళ్ళందరూ ఉంటే రెడీ చంద్రన్న అమ్మ కొత్త అమ్మ రండి అమ్మ. అమ్మ ఇందాది గారు మీరు రండి. అమ్మ అమ్మ జరుగుతారు ఇందాది గారు రండి. మీ ఇద్దరు మీరు అడుగుకోండి. మీరు అటు వెనకాల ఆయన ఇస్తారు. ఆగండి, వెయిట్ చేయాలి. గురుగారు మీకు ఏదో కావాలి సార్. ఇట్లా ముందు రండి మీరు. కమిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో గురుగారు ఆయన ఫోటో అవి అయిపోతే ఆయన ఏమంటారు అయిందా? ఇది మా అబ్బాయికి చిన్న మా అబ్బాయి కింద ఏది మన ముఖ్యకర్త? గురుగారు తగలకూడదమ్మా, తగలకూడదు స్వామి. అయ్యా ఒక్కసారి కమిటీ వాళ్ళ శివప్రసాద్ గారు ఇద్దరు మధ్యలోకి రండి సార్. ఇది వేరా? వెనకాల ఉంది కర్ర, తీసుకోండి మీ బుర్ర. ఫోటో తీసిన తర్వాత నేను మీకు పిలుస్తాను. ఇక్కడ ఫోటో తీసుకున్నాను. కమిటీ వాళ్ళందరినీ ఒకటేసారి అయ్యా వెనకాల మీరు రైట్. ఇప్పుడు రండి ప్రవీణ్ గారు. ఒకసారి మన గుడి కమిటీ మెంబర్లు ఒకసారి రావాలి. నందకిషోర్ గుడి కమిటీ మెంబర్లు ఒకసారి ముంగడికి రావాలి. మా అబ్బాయి అదే వాడు నేను దోస్తులే కానీ మీ అబ్బాయిని తెలీదు. కాదు, వాడు నేను దోస్తులే అయ్యా ఒక్క నిమిషం. మీ అబ్బాయిని తెలీదు. జై శ్రీరామ్. గోవిందా. సంతోషం. ఇవాళ ఒక్కటే మైనస్ కరెంట్ లేకపోవడం. మనం ఏం చేయలేం, మనం ఏం చేయలేం కదా, మన చేతిలో లేదు. ముఖ్య ధర్మకర్త పిల్లలకి దూరం ఉండాలి. నేను తీస్తాను. దూరం ఉండాలి ప్లీజ్. ఇట్లా అడ్డమ్మట ఉండవు, ఇట్లా అడ్డం మీరు భోజనం జరుగుతారా? ఫోటో దిగుతారు.
తల్లి అట్లా వచ్చిందా చూడు, నువ్వు తిరిగావు చూడు, వచ్చిందా తిరిగింది వచ్చిందా జరగమ్మా ఎరా ఓకేనా తల్లి? తల్లి తల్లి నేను కమిటీ మెంబర్లు అంతా రండి. అశోక్ నందు కొని మేడం ఒకసారి ఫోటో ఇక్కడ అందరు వచ్చినట్టేనా? ఓకే మళ్ళీ సిగ్నల్ పెట్టారు. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. భారత్ మాతా కీ నీకు వచ్చిందా మాల? నీకు వచ్చిందా మాల? జపం చేయాలి. ఏం పేరు తల్లి నీ పేరు? ఆ? ఇద్దరు పిల్లలు జపం చేయించాలి. అన్నయ్య కూడా అడిగింది. ఏం పేరు మీ పిల్లవాడి పేరు? చేయించాలి మాల. అర్థమైందా? పిల్లలు అయితేనే, పిల్లలకే ఇది, పెద్దవాళ్ళు తీసుకోకండి. పిల్లలతో జపం చేయించే వాళ్ళే తీసుకోవాలి. పిల్లలతో చేయించే వాళ్ళే తీసుకోవాలి. నిన్ను చూసి అడిగిండు. నువ్వు సాయంత్రం రావా? అయిపోయింది. అదే ఇచ్చింది, ఇంకెవరికి మరి? జపం చేసే వాళ్ళకే, జపం చేసే వాళ్ళకే. రైట్, నువ్వు రావే కారు దగ్గర. అమ్మ నువ్వు ఇక్కడ చేస్తుంటావా? ఏం పేరు ఇట్లా? ముట్టుకోకండి అమ్మా. డబ్బులు ఇవ్వరా? రెడ్డి డబ్బులు వేసావా? ఎప్పుడు వెళ్ళావు? ఎవరికి? అవునా అవ్వా? కారు దగ్గర బయట పెడుతున్నాను సార్. ఒక్క 2 నిమిషాలు. మీరు ఇక్కడైనా సేవ? ఏం పేరు మీ పేరు? సంతోషం, చాలా ఆనందం అండి. నేను ఈ స్తంభాలు చూసి ఆశ్చర్యపోయాను. 400 ఏళ్ళ వయసు. ఎంతమంది మీకు సంతానం? జయశ్మన్నారు. ఓ చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా బాగుంది, ఆనందంగా ఉంది. ఇక్కడ రాసి పెట్టారు. ఇక్కడ అన్ని ఉత్సవాలు అయినా కానీ అన్ని కమిటీలు ఏర్పడి వారే చేస్తారు. రోజు శనివారం, ప్రతి శనివారం లడ్డు ప్రసాదం పంచుతారు అందరికీ. ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు ఎక్కడున్నావు? అలాగే అలాగే. ఒక్క నిమిషం స్వామివారిని తీసుకుంటానా ఉండు అక్కనే అంటానా అన్న. ఒక్కటే నిమిషం అన్న, దానం అయితే ఒక్కటే నిమిషం వస్తాను స్వామి. ఒక్కటే నిమిషం. కారు 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 తీసుకొచ్చామని చెప్పాలి. కూర్చో కూర్చో కూర్చో. కాన్స్టేబుల్ గొర్రె.